వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు స్పెషల్ స్పాంజ్ దోశ. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ఉండే దోశను ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. మరి ఈ దోశకి మినపప్పు అనేది వాడము, అండ్ అలాగే ఇన్స్టాంట్గా అండ్ క్విక్గా తయారు చేసుకునే రెసిపీలో ఇది ఒకటి. చలో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బొంబాయి రవ్వ. ఇక్కడ నేను 3 కప్స్ బొంబాయి రవ్వని యూస్ చేస్తున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి మ్యాక్సిమం 10 to 15 దోసెస్ దాకా వస్తాయి. సో మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీని మీరు యూస్ చేసుకోండి. ఏదైనా పిండి పదార్థాలను యూస్ చేసేటప్పుడు ఒకసారి జల్లించుకోండి, అప్పుడే మనకు అందులో ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే తెలుస్తాయి. జల్లించిన పిండిలోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇందులో ఆప్షనల్గా కాస్త పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 కప్పు అటుకులని యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్కి 1 కప్ అటుకులని యూస్ చేసుకుంటున్నాను. అటుకులని 1 లేదా 2 సార్లు నీరు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అటుకులను యూస్ చేయడం వల్ల దోశలు సాఫ్ట్గా అండ్ స్మూత్గా వస్తాయి. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీని పెద్ద మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన అటుకులని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఒకటేసారి కలిపేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నట్లయితే సపరేట్గా బ్లెండ్ చేసుకోండి, అలా అయినా పర్లేదు. ఇలా అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేసి ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ అనేది రావాలి. ఇలా వస్తేనే మనకు దోశలు చాలా స్మూత్గా వస్తాయి. ఇలా అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరి పల్చగా ఉండకూడదు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేయండి. 2 వేసుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాం కాబట్టి పిండి కలిపేటప్పుడు ఇలా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బేకింగ్ పౌడర్ అవైలబుల్లో లేని వాళ్ళు 1 ప్యాకెట్ ఈనోని యూస్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దోశల్ని వేసుకోండి. ఇప్పుడు దోశ పెన్నాన్ని పెట్టుకొని కాస్త వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే పెన్నం వచ్చేసి లక్క పెన్నం. పెన్నాన్ని ట్రెడిషనల్గా అప్పట్లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాటి ప్లేస్లో నాన్ స్టిక్ పెన్నాల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఈ పెన్నాన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ముందుగానే కాస్త ఆయిల్తో అప్లై చేసుకొని వాటర్తో స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గరిటె నిండా లేదా 1 కప్పు నిండా పిండిని తీసుకొని మందంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. దోశను కాల్చుకోవడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, అప్పుడే మనకు మాడిపోకుండా వస్తాయి. ఇలా కుక్ అయిన తర్వాత సైడ్స్ అంతా ఒకసారి ఇలా అనుకొని దోశని తిప్పేసుకోండి. ఒకవేళ మీకు దోశ అడుగంటినట్లయితే పెన్నానికి హాఫ్గా కట్ చేసుకున్న ఆనియన్తో గ్రీస్ చేసుకున్న తర్వాత దోశ వేసుకోండి, అది స్టిక్ అవ్వదు. ఇప్పుడు రెండో వైపున ఒక్కసారి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మొత్తం పిండినంతా ఇలా దోశల్లాగా వేసుకోవాలి. మీరు ఈ దోశల్ని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా అండ్ ఇన్స్టాంట్గా స్పాంజ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో. సో మీరు కూడా ఈ స్పాంజ్ దోశను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.